టు బీఆర్కే న్యూస్ స్కాన్. నేను నందు. ముందుగా ఇవాల్టి దినపత్రికల్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ చూద్దాం. ఆ తర్వాత ముఖ్యమైన అంశాల గురించి ప్రముఖులతో మనం చర్చించబోతున్నాం. ముందుగా తెలంగాణకు సంబంధించిన న్యూస్ పేపర్స్ చూసినట్లయితే ఈనాడు చూస్తున్నాం. ఒప్పందాల గుట్టు విప్పండి, 2014-23 మధ్య కరెంటు కొనుగోళ్లపై సమగ్ర నివేదిక సమర్పించండి, ఎక్కువ ధరలకు కొని ఉంటే కారణాలు చెప్పండి, విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశం, త్వరలో కొత్త విద్యుత్ పాలసీ తెస్తామని వెల్లడి, 200 యూనిట్ల ఉచిత కరెంటు హామీపై చర్చ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామంటూ 6 హామీల్లో భాగంగా హామీ ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. అలాగే గతంలో ఈ విద్యుత్కి సంబంధించి జరిగినటువంటి అవకతవకలను కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తుంది. పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ఒకవేళ కనుక మీరు ఎక్కువ రేటు పెట్టి కొన్నట్లయితే అంటూ అన్ని అంశాలను బయటకు లాగే ప్రయత్నం చేస్తుంది. అభివృద్ధి సంక్షేమానికి సమప్రాధాన్యం సీఎం, 13 దేశాల ప్రతినిధులకు ఆతిథ్యం, అమెజాన్ ప్రతినిధులతో కూడా భేటీ, అలాగే కోకోకోలాకు సంబంధించి కూడా ఒక ప్లాంట్ ఇక్కడ పెట్టబోతున్నారంటూ ఈ మధ్య వచ్చినటువంటి వార్తలు మనం చూసాం. షిండే వర్గమే అసలైన శివసేన, పార్టీ ఎమ్మెల్యేలతో అత్యధికులు ఆయన వెంటే, శాసనసభ పక్ష నేతను తొలగించే అధికారం ఉద్ధవ్కు లేదు, తేల్చి చెప్పిన మహారాష్ట్ర స్పీకర్ సర్వేకర్. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి షిండే వర్గానికి సపోర్ట్ చేస్తూ స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు మనం చూస్తూనే ఉన్నాం. ఉద్ధవ్ ఠాక్రేకి ఇది ఖచ్చితంగా ఒక కీలకమైన ఎదురుదెబ్బగానే మనం చూడొచ్చు. అయోధ్యకు మేము వెళ్ళం, కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ భాజపా రాజకీయ ప్రాజెక్టులా మార్చాయంటూ ధ్వజం, అయోధ్యకు రామమందిరం ప్రతిష్టాపనకు మేము వెళ్ళమంటూ కాంగ్రెస్ అధిష్టానం క్లియర్గా చెప్పేసింది. సోనియా కానీ, ఖర్గే కానీ, రాహుల్ కానీ, ప్రియాంక కానీ ఏ ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి మేము హాజరవ్వం అంటూ క్లియర్గా చెప్పారు. రామమందిరాన్ని పూర్తి స్థాయిలో రాజకీయాలకు బీజేపీ వాడుకుంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి మేము వెళ్ళమంటూ వారు చెప్తున్నారు. హెచ్చరించినా పట్టించుకోలే, కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో పలు లోపాలు, గేట్ల నుంచి అధిక వేగంతో క్రిందకు నీరు, ధ్వంసమైన రక్షణ నిర్మాణాలు, 3 ఏళ్ల క్రితమే సీడీఓ లేఖ, అధికారుల బేఖాతరు, తాజా చర్యలతో వెలుగులోకి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుల విషయంలో చాలా కీలకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. పెద్ద ఎత్తున ఈ అంశానికి సంబంధించి నివేదికలు తెప్పించుకుంటూ ఎప్పటికప్పుడు వివరాలన్నీ బయటకు పెట్టే ప్రయత్నం చేస్తుంది. త్వరలో పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ కాళేశ్వరం అవకతవకల్లో పాల్పంచుకున్నారో వారందరి మీద చర్యలు తీసుకుంటామంటూ కూడా వారు హెచ్చరిస్తున్నారు. కాకపోతే ఇది రాజకీయంగా మరొక మలుపు కూడా తిరుగుతుంది. అంటే కాళేశ్వరంలో జరిగినటువంటి ఈ అవకతవకల మీద ఎందుకు చర్యలు తీసుకోదు కేంద్రం అంటూ కేంద్రం మీదకు నెట్టే ప్రయత్నం, కేంద్ర సంస్థలు చర్యలు తీసుకోవడం లేదు, బీజేపీ వాటిని ఆపేస్తుంది బీఆర్ఎస్కు సపోర్టుగా అంటూ కూడా కొన్ని విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా ఆమోదం, మరో 3 సభ్యులను కూడా నిష్పక్షపాత దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించండి, ప్రభుత్వానికి గవర్నర్ సూచన. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి, సభ్యులు ఆర్ సత్యనారాయణ, కారం రవీందర్ రెడ్డి, బండి లింగారెడ్డి రాజీనామాలను ఆమోదించారు. త్వరలో కొత్తగా మరికొంతమంది ప్రమాణ స్వీకారం చేసేందుకు సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. త్వరలో కొత్త బోర్డు కూడా నియమించబోతున్నారు అంటూ వచ్చినటువంటి హైలైట్ చేస్తూ వచ్చినటువంటి న్యూస్ను మనం చూస్తున్నాం. వేగంగా వెళ్లి గోడను ఢీకొట్టి నాంపల్లి స్టేషన్లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్, 6 ప్రయాణికులకు గాయాలు. ఇవి ఈనాడులో ప్రధానంగా హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతి మనం చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు ఆమోదం అంటూ అదే అంశాన్ని మరొకసారి ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఈ వ్యవహారంలో జాప్యం లేదంటూ గవర్నర్ చెప్తున్నారు. కొత్త చైర్మన్ నియామకానికి తొలగిన అడ్డంకి, ఐఏఎస్ లేదా ఐపీఎస్కు టీఎస్పీఎస్సీ పగ్గాలు అప్పగించే అవకాశం, సభ్యులుగా వివిధ రంగాల నిపుణులకు ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక కొత్త విద్యుత్ విధానం, నిపుణుల సలహాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను స్వీకరించి రూపొందిస్తాం, ఇతర రాష్ట్రాలను విద్యుత్ విధానాలను కూడా అధ్యయనం చేసి మెరుగైన పాలసీని తీసుకొస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు ముందుకేస్తోంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, 13 దేశాల ప్రతినిధులకు సీఎం రేవంత్ పిలుపు, కుతుబ్ షాహీ టూమ్స్ వద్ద ఆతిథ్యం, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాలంటూ వినతి. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టండి తెలంగాణలో అంటూ పెద్ద కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. ఇక చలాన్లపై సబ్సిడీ 31 వరకు పొడిగింపు,
హైదరాబాద్ తెలంగాణలో ఈ చలాన్ల విషయంలో పొడిగింపు చేస్తూ డేట్ను పొడిగిస్తూ 31 వరకు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున ఈ డిస్కౌంట్లు ఇస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇక నేవీ రేడార్ నిర్మాణానికి పచ్చజెండా, పూడూరులో ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం. రిజర్వ్ ఫారెస్ట్లో 2934 ఎకరాలు ఇస్తామన్న సీఎం. క్రమబద్ధీకరణపై విచారణ, కలెక్టర్ ఆదేశం. నానక్రామ్గూడలో అధికారుల భూ పరిశీలన. ఆంధ్రజ్యోతిలో భూమ్ ఫట్ స్వాహా కథనంతో సంచలనం. వచ్చినటువంటి కథనానికి రెస్పాన్స్ వచ్చింది అధికారులతో అంటూ ఒక అంశాన్ని హైలైట్ చేశారు ఈ భూ ఆక్రమణదారులకు సంబంధించి. త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ, పారిశ్రామిక రంగానికి నూతనోత్తేజం తెస్తాం, ప్రజలు కోరుకున్న మార్పు చూపిస్తాం. సిఐఐ, ఫిక్కీ, ఎఫ్టీసీసీఐ ప్రతినిధులతో పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేసిందంటూ ధ్వజం. త్వరలో ఒక సరికొత్త పారిశ్రామిక విధానాన్ని మేము పాలసీని తీసుకొస్తామంటూ శ్రీధర్ బాబు ప్రకటించారు పరిశ్రమల మంత్రి. దేశంలో ఎవరూ కేసీఆర్లా కష్టపడలేదు, రాష్ట్ర అభివృద్ధి కోసం రక్తాన్ని రంగరించారు, 99% సమయాన్ని పాలనకే కేటాయించారు, అందుకే పార్టీపై అంతగా దృష్టి పెట్టలేదు, జనం బీఆర్ఎస్ వెంటే ఉన్నారనుకున్నాం, కాంగ్రెస్కు అసలు సినిమా ముందుంది, ఆ పార్టీవి 420 హామీలంటూ ప్రజలకు చెప్పాలి. బీఆర్ఎస్ శ్రేణులతో మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ శ్రేణులతో కేటీఆర్ రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతున్నారు. కేటీఆర్తో పాటుగా హరీష్ రావు, కవిత కూడా చాలా రెగ్యులర్గా పార్టీ కార్యకర్తలతో, ముఖ్య నాయకులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఫర్దర్గా కార్యాచరణ ఎలా ఉండాలి అనే అంశానికి సంబంధించి కూడా చర్చిస్తున్నారు. తొందరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ అంశాల గురించి కూడా చర్చిస్తున్నారు. ఆ వివరాలను మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఏక్నాథ్ షిండేదే అసలైన శివసేన షిండేకి చెందుతుంది అంటూ స్పీకర్ చెప్పిన అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఆలయ ప్రారంభానికి మేము ఆహ్వానాన్ని తిరస్కరించిన సోనియా, ఖర్గే, అధీర్, అది ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యక్రమం అంటూ వారు చేస్తున్నటువంటి వ్యాఖ్య. చంద్రబాబుకు భారీ ఊరట, ఐఆర్ఆర్ మద్యం ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్, మద్యం కేసుల్లో కొల్లు రవీంద్ర, శ్రీనరేన్కు కూడా కేసులపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దు, చంద్రబాబుకు న్యాయస్థానం ఆదేశం, 48 గంటల ముందు ఆయనకు నోటీసులు ఇవ్వాలి, దర్యాప్తు అధికారికి కోర్టు ఆదేశం. చంద్రబాబుకు ఒక భారీ ఊరట కనిపిస్తోంది. ఐఆర్ఆర్ మద్యం ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్ ఆయనకు లభించింది. మొత్తం మీద ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా టీఎస్పీఎస్సీ అంశం ఒకటి, అలాగే కొత్త విద్యుత్ విధానం తీసుకొస్తామనే అంశాన్ని కూడా బాగా హైలైట్ చేస్తున్నారు. చంద్రబాబుకి ఈ ముందస్తు బెయిల్ వచ్చిన అంశాన్ని కూడా బాగా హైలైట్ చేశారు. ఇక నెక్స్ట్ సాక్షి చూసినట్లయితే, సాక్షిలో గత పీపీఏలపై నివేదిక ఇవ్వండి, విద్యుత్ శాఖపై సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. ఇది అన్ని పేపర్స్లోనూ ఈ అంశాన్ని బాగా హైలైట్ చేస్తున్నారు. ఇక కొత్త టీఎస్పీఎస్సీకి లైన్ క్లియర్, చైర్మన్, 3 సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. కొత్త టీఎస్పీఎస్సీకి త్వరలో లైన్ క్లియర్ అయినట్లుగానే కనిపిస్తుంది. ఇక చంద్రబాబు పనికిరాని వ్యక్తి, పచ్చి మోసగాడు అంటూ నాని చేసినటువంటి వ్యాఖ్యలు. చంద్రబాబు పచ్చి మోసగాడు, ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అని తెలిసి కూడా విజయవాడపై ప్రేమ, నియోజకవర్గం కోసమే టీడీపీలో ఎంతకాలం ఉన్నా అంటూ విజయవాడ ఎంపీ కేసినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వైసీపీలో చేరుతున్నారు. పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు నాంపల్లి స్టేషన్లో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 3 బోగీలు దెబ్బతినగా 7 ప్రయాణికులు గాయపడ్డారు. ఇక టాప్ హైలైట్స్ మనం చూసినట్లయితే సాక్షిలో ఆఖర్లో కొనుగోళ్లు, నష్టాల్లోంచి లాభాల్లోకి సూచీలు, ఆదుకున్న రిలయన్స్, ఐసిఐసిఐ షేర్లు అంటూ హైలైట్ చేయడం జరిగింది. స్టాక్ మార్కెట్స్కి సంబంధించి కొంత లాభాలు పుంజుకుంటున్నాయి. ప్రపంచ కప్కు ముందు ఒకసారి ద్వైపాక్షిక T20 సిరీస్ బరిలో భారత్ నేడు ఆఫ్ఘనిస్తాన్తో తొలి మ్యాచ్. స్పోర్ట్స్ అప్డేట్ చూస్తున్నాం. విశ్వమిత్ర భారత్ ప్రపంచవ్యాప్తంగా భారత్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందంటున్నారు మోదీ. టూర్స్ మనం చూస్తూనే ఉన్నాం. వినూత్నమైన కోవిడ్ వ్యాక్సిన్లో సరికొత్త విధానాలను ప్రవేశపెడుతున్నారు. షిండే వర్గమే అసలైన శివసేన, స్పీకర్ క్లారిటీ ఇచ్చేశారు. అయోధ్యకు సోనియా దూరం అంటూ ఒక అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇక కొంత కిందకు వచ్చినట్లయితే పక్కాగా ధరణి అధ్యయనం, కొత్తగా ఏర్పాటైనటువంటి కమిటీ యోచన, ధరణి గురించి పక్కాగా అధ్యయనం చేయబోతున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. కేసీఆర్ రక్తాన్ని చెమటను దారబోశారంటూ కేటీఆర్ కామెంట్స్. ఓటర్ల జాబితాపై టీడీపీది బోగస్ ప్రచారమే, కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలతో సుస్పష్టం, గత ఏడాది తొలగించిన ఓట్లను పునఃసమీక్షించామంటూ సిఈసి చేస్తున్నటువంటి కామెంట్స్. కేంద్ర ఎన్నికల అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు, ముఖ్య నాయకులతో భేటీ అవుతున్నారు. ఇక ఇవి సాక్షిలో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ వెలుగు చూసినట్లయితే, చాక్లెట్లలో గంజాయి, స్కూల్ వద్ద కిరాణా షాపుల్లో విక్రయం, ఇలాంటి కథనాలు గతంలో కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో స్కూళ్లలో చాక్లెట్ల రూపంలో గంజాయిని సప్లై చేస్తున్నారు అనేటువంటి కథనాలు వరుసగా వెలువడుతూనే ఉన్నాయి. ఆ 4 పుల్లు ఎక్కడా బ్రతికే ఉన్నాయా, వేటగాళ్ల విషప్రయోగానికి బలయ్యాయా అనే అనుమానాలు. కాగజ్ నగర్ ఫారెస్ట్లో టైగర్ ఫ్యామిలీకి ఆపద, 4 పిల్లలతో కలిపి జీవిస్తున్న 2 పెద్ద పుల్లు, మరి ఆ 4 పుల్లు ఏమయ్యాయి అంటూ కూడా ఒక ప్రశ్న. ఇక్కడ టైగర్స్ని వేటాడుతున్నారు కొంతమంది, వాటికి విషప్రయోగం చేస్తున్నారు,
తరలిస్తున్నారు, ఇక్కడి నుంచి వాటి చర్మాన్ని అలాగే వాటి భాగాలను తరలించి అమ్ముకుంటున్నారు అంటూ ఒక కథనాన్ని హైలైట్ చేయడం జరిగింది వెలుగులో. టీఎస్పీఎస్సీ కొత్త బోర్డుకు లైన్ క్లియర్ అయిందంటున్నారు. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువు పొడిగించారు. భారీ ఎత్తున దీంట్లో డిస్కౌంట్స్ వస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. 257 పంచాయతీల్లో స్కూళ్లే లేవు. రాష్ట్రంలో స్కూళ్లు లేని గ్రామ పంచాయతీలు 257 ఉన్నట్లుగా విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. లైన్మెన్ ఉద్యోగాల్లో బోనఫైడ్ స్కామ్, ఫేక్ సర్టిఫికెట్లతో కొందరు లైన్మెన్ ఉద్యోగాలు పొందినట్లుగా వస్తున్నటువంటి ఒక కథనాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. కరెంటు ఎక్కువ ధరకు ఎందుకు కొన్నారు? 2014 నుంచి జరిగిన అగ్రిమెంట్లపై రిపోర్ట్ ఇవ్వండి అంటూ సీఎం ఆదేశం. ఐఎన్పిఆర్లో భారీగా అక్రమాలు, 10 ఏళ్లలో ప్రకటనల పేరిట నిధులు దుర్వినియోగం జరిగాయంటూ ఐఎన్పిఆర్లో జరిగినటువంటి నిధుల దుర్వినియోగానికి సంబంధించి కూడా వెలుగులో హైలైట్ చేశారు. ఇక మేడిగడ్డ బ్యారేజ్ కీలక ఫైళ్లు దొరకలేవు, ఇరిగేషన్ అధికారులే మాయం చేశారంటూ ఆరోపణలు. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ఈ నెలాఖరు వరకు రైతు బంధు వేస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇస్తోంది. ఇవి వెలుగులో ప్రధానంగా హైలైట్ చేయబడినటువంటి అంశాలు మనం చూస్తున్నాం. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్లో హైలైట్ అయిన అంశాలు కూడా ఒకసారి చూద్దాం. ముందుగా సాక్షి చూస్తే టీడీపీ కకావికలం, తమ్ముళ్ళు హాహాకారాలు, పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు కరువు, ఎంపీ కేసినేని నాని బాటలోనే టీడీపీకి గుడ్ బై చెబుతున్న పలువురు నేతలు అంటూ ప్రధానంగా కేసినేని నాని పార్టీ మారుతున్న అంశాన్ని బాగా హైలైట్ చేశారు సాక్షిలో. నేటి నుంచి విధుల్లోకి మున్సిపల్ కార్మికులతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు పాక్షికంగా సక్సెస్ అయ్యాయి. ఓటర్ల జాబితాపై టీడీపీది బోగస్ ప్రచారమే అంటూ ఈసీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కామెంట్ చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు. ఇక గ్రూప్ 2 పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు అంటూ ఒక అంశాన్ని హైలైట్ చేశారు. 4.5 ఏళ్లుగా ప్రజారంజక పాలన సాగుతుంది అంటూ జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ సాక్షిలో హైలైట్ చేశారు. ఇక ఈనాడు చూస్తే పక్షపాతాన్ని ఉపేక్షించడం, పార్టీకి అభ్యర్థులకు కొమ్ము కాసే అధికారులపై తీవ్ర చర్యలు ఉంటాయి, రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ఎన్నికల లక్ష్యం, ఎన్నికల యంత్రాంగం తీరుపై ఫిర్యాదులు అందాయి అంటూ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల మెంబర్స్ తిరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి మెంబర్స్ తిరుగుతున్న నేపథ్యంలో ఆ వివరాలు మనం చూస్తున్నాం. చంద్రబాబుకు భారీ ఊరట, రింగ్ రోడ్డు, మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్. బీసీలుగా మా బతుకులు ఇంతే, మా మాటకు విలువ లేదు, పదవులే తప్ప పవర్ లేదు, వారి వర్గం వారికైతే అన్ని పదవులు అందుతున్నాయి, 4.5 ఏళ్లలో 2 సార్లే సీఎంను కలవగలిగా, మద్దతు ఇవ్వని పార్టీలో కొనసాగలేక పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్న కర్నూలు వైకాపా ఎంపీ సంజీవ్ కుమార్. 2 పార్టీల్లోనూ ఈ రాజీనామాలు, జంపింగ్ జలానీలు మనం చూస్తూనే ఉన్నాం. సీఎం జగన్తో కేసినేని నాని భేటీ అంటూ ఆ అంశాన్ని హైలైట్ చేశారు. జగన్ ఓటమే మన సంకల్పం అంటూ చంద్రబాబు చేస్తున్నటువంటి కామెంట్స్, ఇలా కొన్ని అంశాలు మనం చూస్తున్నాం. ప్రధానంగా ఎన్నికల సంఘం డేటాకి సంబంధించి ఎన్నికల సంఘం నుంచి వస్తున్నటువంటి కీలకమైన వ్యక్తుల పర్యటనకు సంబంధించి వివరాలు మనం చూస్తున్నాం. ఇక ఆంధ్రజ్యోతి చూసినట్లయితే జగన్ మళ్ళీ వస్తే జనాలు కూడా తాకట్టే అంటూ చంద్రబాబు కామెంట్ చేస్తున్నారు. బాబుకు ఊరట, ఐఆర్ఆర్, మద్యం, ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్, 1000 కోట్ల దోపిడీకి చెక్, గారా భీమిల్లో బీచ్ల్లో మినరల్స్ కాంట్రాక్టుకు బ్రేక్ పడింది అంటున్నారు. లాగిన్ చేశారు, ఓటర్ జాబితాలో వైసీపీ మహా మోసం చేసిందంటూ ఓటర్ జాబితాలో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి హైలైట్ చేశారు ఆంధ్రజ్యోతిలో. ఇక ఏక్నాథ్ షిండేది అసలైన శివసేన, రామాలయానికి రామ్ అంటూ కాంగ్రెస్ నేతల కామెంట్, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి ఈ కామెంట్. ఈ అంశాలకు సంబంధించి మనం చూస్తున్నాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఇవి ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేయబడినటువంటి అంశాలు. ఇక ఆంధ్రప్రదేశ్లో